ఈ మధ్య సీన్ రివర్స్ అయింది. నిన్న పొద్దుగాల జైరాబాద్కి వెళ్ళి 150 మంది వచ్చి బీజేపీకి వెళ్ళి వచ్చి బీఆర్ఎస్ లో చేరింది. నిన్న మధ్యాహ్నం కామారెడ్డి పోయినా ఆడొక 300-400 మంది బీజేపీకి రాజీనామా పెట్టిండ్రు, వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఆందోళన కూడా లేస్తున్నది, టైం ఇవ్వమని మా క్రాంతి అడుగుతున్నాడు. బీజేపీ అంటే అది తెలంగాణను మోసం చేసే పార్టీ. 8 ఎంపీలు గెలిచిండు పోయి. నేను ఒకటి అడుగుతా, మన ఆందోళన వడ్లు పంటాయా? బాగానే పుల్కల బాగానే పంటాయా? మన కేసీఆర్ వచ్చినాక కాలువలు తవ్వి 40,000 ఎకరాలకు సింగూరు కింద నీళ్లు ఇచ్చినాం. బంగారం వల్ల 2 పంటలు వడ్లు పండుతున్నాయి. ఇది ఇక్కడ మీరు మంచిగా అర్థం చేసుకోవాలి కార్యకర్తలు. బీజేపీ మోసం ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి. గోధుమలు ఏడవంటాయి, గోధుమలు ఉత్తర భారతదేశంలో గోధుమలు పంటాయి, దక్షిణ భారతదేశంలో వడ్లు పండుతాయి. మన తెలంగాణలో రూపాయికి 80 పైసలు వడ్లే పండుతాయి, పుట్ల కొద్ది వడ్లు పండుతాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే అతి ఎక్కువ వడ్లు పండే రాష్ట్రం ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ పుణ్యం. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సగం దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణను తయారు చేసింది. అన్ని వడ్లు పండుతున్నాయి ఇవాళ తెలంగాణలో. అంటే బీజేపీ గవర్నమెంట్ 2014లో వచ్చినప్పుడు గోధుమలకు మద్దతు ధర 1400 ఉండే, వడ్లకు మద్దతు ధర కూడా 1400 ఉండే. గోధుమలకు వడ్లకు సమానం ఉండే. బీజేపీ వచ్చినాడు. ఇప్పుడు బీజేపీ వచ్చి ఢిల్లీలో 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్లలో ఇవాళ గోధుమల మద్దతు ధర 2585, వడ్లదెంత 2369. అంటే ఎంత తక్కువ ఉన్నది గోధుమల కంటే? గోధుమల కంటే వడ్లకు 216 రూపాయలు తక్కువ ఉన్నది. ఇది బీజేపీ చేసిన మోసం కాదా? సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటారు. ఇది సబ్కే సాత్ ఉన్నదా? గోధుమలకు నీతి, వడ్లకు నీతి పెట్టింది. గోధుమలకు నీ ఉత్తర భారతదేశంలో, నీ గుజరాత్ లో, నీ ఉత్తరప్రదేశ్ లో పండే గోధుమలకేమో ధర వేస్తేవి, నా తెలంగాణలో పండే వడ్లకు ధర కమ్మి చేసిందా లేదా ఈ బీజేపీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. ఇది సబ్కే సాత్ సబ్కా వికాస్ అయిందా? ये पूरा बकवास है। ये बीजेपी वाला पूरा बकवास बात करते हैं, सबके साथ बकवास, हमारे युवा के साथ बकवास, हमारे मुसलमानों के साथ बकवास, हमारे दलितों के साथ बकवास, हमारे किसानों के साथ बकवास, हमारे महिलाओं के साथ पूरे बात बकवास, पूरा बकवास बात. ఒక్కటన్నా న్యాయం చేసిందా? నేను అడుగుతున్న మోడీని, నేను అడుగుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు ఎక్కినాడు 1400 వడ్లకుండే, 1400 గోధుమలకుండే. ఇప్పుడు మాకు ఎందుకు 216 రూపాయలు కమ్మి చేసినావు? మీరు ఆలోచించండి. ఒక ఎకరాకు ఎన్ని వడ్లు వస్తాయి? మనకు 30 క్వింటాల వడ్లు వంటాయి. మంచిగా వంటే 35 క్వింటాలు వస్తాయి. 30 క్వింటాలు ఇంటూ 216 రూపాయలు అంటే 7000 రూపాయలు వాయినా. అంటే ఒక ఎకరా మీద బీజేపీ మోసం వల్ల, బీజేపీ చేసిన కుట్ర వల్ల నా తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయలు నష్టం ఇవాళ బీజేపీ చేస్తున్నది. అరే 8 ఎంపీలు గెలిచి ఒక్కడని అడుగుతున్నా, అరే నీ గోధుమలకు ధర ఎట్లుంటది రా భయ్, నా వడ్లకు తక్కువ ఎట్లుంటదని ఒక్క బీజేపీ ఎంపీ అడుగుతాడా పార్లమెంట్ లో? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతాడా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుతాడా? వడ్లకో నీతి, గోధుమలకో నీతి, ఇది ఎక్కడి నీతి అని అడగాలనా వద్దా ఈ కొడుకులు? అడగరు. ఇవాళ 3 ఎకరాలున్న రైతుకు పసలుకు 20,000 రూపాయలు పోతలేవా? వానకాలం 20,000 రాయి, యాసంగి 20,000 రాయి. అంటే 40,000 రూపాయలు అయితే పిల్లల ఫీజులు వెళ్ళాయా? ఓ చిట్టి కట్టుకోమా? మరి ఇది నష్టం కాదా? పెట్టుబడికి అంతేనే, ధర మంచిగా వస్తే ఇవి బాధాప్త తీసుకొచ్చే పైసలు. ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళు చేస్తున్నది? అరే 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యరు. జిల్లాకు నవోదయ అంటారు, నవోదయాలు ఇయ్యరు. మనకు జాతీయ రహదారుల్లో మొండి చెయ్యి, రీజనల్ రింగ్ రోడ్డును ఆన్నే బండబెట్టిండ్రు. ఎక్కడ ఏం చేసిండ్రు ఆలోచించండి. బీజేపీ ఎప్పటికి కూడా మనది కాదు. ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉంటుంది. కేసీఆరే మనకు శ్రీరామ రక్ష, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష. అరే మన యూరియా దొరకలే, ఒక్క బీజేపీ అడిగినాడు, ఒక్క కాంగ్రెస్ వాడు పార్లమెంట్ లో మాట్లాడినాడే.
అదే బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే గల్ల పట్టుకొని నిలదీసి యూరియా తెచ్చేటోళ్ళం మనం. అందుకే ఆలోచించండి, ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎట్లయితే ఏదో సామెత ఉంటుంది తెలంగాణలో, ఇది మట్టి పదికైనా ఏటి పదికైనా మనోడు ఉండాలి అంటారు. మరి తెలంగాణకు కూడా అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా గులాబీ కండువా వాడుంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఇప్పుడు ఏమైతుంది, పైసలు అంటే బడ్జెట్ పెట్టంగానే ఢిల్లీ బడ్జెట్ లా అమరావతికి ప్యాకేజ్, విశాఖ ఉక్కుకు ప్యాకేజ్, విశాఖపట్నంకు అదేందో రైల్వే జోన్. ఎందుకు వస్తున్నాయి పైసలు? అంటే ఒక రీజనల్ పార్టీ బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే ఢిల్లీ మెడలు వంచొచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏమైంది, 8 కాంగ్రెస్ 8 బీజేపీ, 8+8 16 అయితలేదు, గుండు 0 రూపాయి ఎత్తలేదు. అందుకే బీఆర్ఎస్ ఉండాలి, జాతీయ పార్టీలు కాదు. ఎప్పటికైనా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష.